గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గత రాత్రి అమెరికన్ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. దీంతో ఏషియన్ మార్కెట్స్ అన్నీ ప్రస్తుతం గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి, లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా కొద్దిసేపటి క్రితం వరకు ఫ్లాట్గా ట్రేడ్ అయింది. బట్ ప్రస్తుతం ఇప్పుడు మాత్రం సర్వీస్ అన్అవైలబుల్ అని వస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీకి సంబంధించిన కోట్ నెట్లో రావడం లేదు. బహుశా 12 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక నిన్న మన మార్కెట్స్లో చాలా తక్కువ మూమెంటం నమోదైంది. మరొక నిస్తేజమైన పేలవమైన ట్రేడింగ్ సెషన్ మనం గమనించాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏసీసీ, అల్ట్రాటెక్ వంటి కొన్ని సిమెంట్ కౌంటర్స్, అలాగే ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ మినహాయిస్తే మిగిలిన సెక్టర్స్ స్టాక్స్ అన్నీ దాదాపుగా నష్టాలతో లేదా సబ్జ్యూడ్గా ముగిశాయి. ప్రత్యేకించి షుగర్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. యూపీ, మహారాష్ట్రలో రిటైల్ చక్కెర ధరలు కిలో 30 రూపాయల కంటే తక్కువ పడిపోయింది చక్కెర ధర అన్న అంశం ఒకటి. అలాగే రాబోయే నెక్స్ట్ ఇయర్కి షుగర్ కేన్ బంపర్ క్రాప్ వస్తుంది. దీంతో షుగర్ ప్రైస్ భారీగా పడుతుంది అన్న వార్తలతో షుగర్ స్టాక్స్లో నష్టాలు వాటిలై బహుశా ఇవాళ కూడా షుగర్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. ఇక నిన్న లిస్ట్ అయిన టెక్స్మో పైప్స్ బ్యూటిఫుల్ గెయిన్స్తో లిస్ట్ అయింది. ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాల పంట పండింది. అంతగా ఫండమెంటల్స్ పరంగా అంతగా స్ట్రెంగ్త్ లేని ఈ కంపెనీ ఇంత ప్రైస్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారుగా 7 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూలో 137 రూపాయలతో నిన్న క్లోజ్ అయింది. ఇష్యూ ధర 90 రూపాయలు మాత్రమే, అంటే సుమారుగా 50% గెయిన్ నిన్న కనిపించింది. ఇవాళ బహుశా మరికొద్ది రోజులు నార్మల్గా ఇటువంటి స్టాక్స్లో ఇలా ఎక్స్ట్రాడినరీ గెయిన్స్తో లిస్ట్ అయిన స్టాక్స్లో కొద్ది రోజుల పాటు ఆ ర్యాలీ కొనసాగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. సో బహుశా ఇవాళ కూడా ఈ స్టాక్లో లాభాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఉదయం కూడా మనం అనుకున్నాం ఈ క్యూఐపీ ఐపీఓ రష్ కొంత తగ్గితే తప్ప సెకండరీ మార్కెట్స్ కోలుకునే పరిస్థితి లేదు అని. సో అదే జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్స్ కన్సాలిడేషన్ దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి యాక్షన్ అంతా ప్రైమరీ మార్కెట్స్లో కేంద్రీకృతమైంది. కొత్తగా లిస్ట్ అవుతున్న ఐపీఓలు చాలా లాభసాటిగా లిస్ట్ అవుతూ ఉండడంతో ఐపీఓలకు అప్లై చేసేవారి సంఖ్య ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి ఇష్యూలకు చాలా ఎక్కువ స్పందన లభిస్తుంది. ఇది గమనించాల్సిన అంశం. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, క్యూఐబీలు, ఎఫ్ఐఏలు కూడా ఇష్యూస్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నిన్న క్లోజ్ అయిన డీక్యూ ఎంటర్టైన్మెంట్ ఇష్యూనే దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుమారుగా 86 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. రిటైల్ పోర్షన్ కూడా 15 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావటం దీనిలో విశేషం. 75 నుంచి 80 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఆఫర్ చేసిన ఈ ఇష్యూని మనం కూడా మీడియం టు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఇన్వెస్ట్ చేయొచ్చు అని రికమెండ్ చేయడం జరిగింది. గ్రే మార్కెట్లో ప్రస్తుతం 35 to 40 రూపీస్ ప్రీమియం ఇష్యూకి పలుకుతుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఇవాళ నుంచి ప్రైమరీ మార్కెట్లో ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్, ప్రదీప్ ఓవర్సీస్ ఈ 2 ఇష్యూస్ ప్రారంభమవుతున్నాయి. ఎన్ఎండిసి ఇష్యూ నిన్న ఆల్రెడీ ఓపెన్ అయింది. ఈ ఇష్యూకి స్పందన చాలా పూర్గా ఉంది. 17% మాత్రమే నిన్న ఇష్యూ సబ్స్క్రైబ్ అయినట్లుగా తెలుస్తుంది మనకు. అలాగే ఐలాండ్ ఎఫ్ఎస్ ఇష్యూకి 242 నుంచి 258 రూపాయల ప్రైస్ బ్యాండ్ను డిసైడ్ చేయడం జరిగింది. ప్రదీప్ ఓవర్సీస్ బెడ్షీట్స్, అలాగే కర్టెన్స్, డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ ఇటువంటి హోమ్ లినెన్ తయారు చేసే కంపెనీ ఇది. అలోక్ ఇండస్ట్రీస్, వెల్స్పన్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీలతో పోటీ పడే కంపెనీ ఇది, అంటే మార్కెట్ ప్లేస్లో. సో ట్రేడింగ్ టర్న్ ఓవర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది ప్రదీప్ ఓవర్సీస్లో. 100 to 110 రూపీస్ ప్రైస్ బ్యాండ్తో ఇష్యూని ఆఫర్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా 1100 crores టర్న్ ఓవర్ కనిపిస్తున్నప్పటికీ అందులో సుమారుగా 40% పైగా ట్రేడింగ్ టర్న్ ఓవర్ మాత్రమే ఉంది. మిగిలింది మాత్రమే కంపెనీకి సంబంధించిన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ నుంచి వస్తుంది. సో రిస్క్ తీసుకోగలిగిన వారికి మాత్రమే అనుకూలంగా ఉన్న ఇష్యూ ఇది. అదర్వైజ్ ప్రదీప్ ఓవర్సీస్లో అంతగా ప్రత్యేకతలు అయితే ఏమీ కనపట్టలేదు. ఇక ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఐటీ, షుగర్ స్టాక్స్లో వీక్నెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో వీక్నెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో మేబీ మిడ్ క్యాప్ ఐటీ, షుగర్ స్టాక్స్లో షార్ట్ సెల్లర్స్కు ఇవాళ కూడా కొంత ప్రాఫిట్ దొరికే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన పైప్స్లో ఆఫ్కోర్స్ సుజలాన్ లాంటి స్టాక్స్లో కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే యూనిటెక్ లాంటి కంపెనీస్లో వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 12 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇక మార్కెట్ సంబంధించిన మరింత విశేషాలు అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, సబ్జ్యూడ్ ట్రెండ్ని మనం గమనిస్తున్నాం సెకండరీ మార్కెట్స్లో. అలాగే ప్రైమరీ మార్కెట్స్లో చాలా హెక్టిక్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో ఈ ట్రెండ్ ఎప్పటిదాకా ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటారు? ఒకటండి, ఫ్రెష్ ట్రిజర్స్ లేవన్నమాట. నేను అనుకుంటాం అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ వచ్చే వరకు కాస్త డల్నెస్ కంటిన్యూ అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా మేజర్ గ్లోబల్ క్యూస్ కానీ ఏమన్నా
ఇంపాక్ట్ చేస్తే తప్పితే లిటరల్లీ నిన్న చూస్తే కనుక నిఫ్టీ హైకి మధ్య జస్ట్ 45 పాయింట్లే గ్యాప్, అండ్ సెన్సెక్స్ కూడా ఓన్లీ 150 పాయింట్ల గ్యాప్ అనమాట. అంటే ఇంత రిడ్యూస్డ్ వాలటిలిటీ వచ్చినప్పుడు ఏంటంటే ప్యూర్లీ కన్సాలిడేషన్ ఫేస్. అయితే ఒకటి నెగిటివ్ పార్ట్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా అమ్ముతున్నాయి. మేబీ దేర్ కన్సర్న్ ఏంటంటే ఈ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ లైక్ ఎన్ఎండిసి వీటికన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్స్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళు, అందుకని చెప్పేసి అమ్ముతున్నారని అనుకోవచ్చు. బట్ పాజిటివ్ ఫ్యాక్ట్ కూడా ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూడ్ బయింగ్ కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మోర్ దెన్ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు పోస్ట్ బడ్జెట్, అండ్ అది కంటిన్యూ అవుతుందని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే బై అండ్ లార్జ్ ఏషియన్ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇండియా ఈజ్ గెటింగ్ మోర్ ఫేవరబుల్ రిపోర్ట్స్ అనమాట. బికాజ్ బడ్జెట్లో ఇచ్చిన ఈ ఫిజికల్ కన్సాలిడేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ అన్నీ కూడా కాస్త వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించినాయి. కాబట్టి నేను అనుకోవటం ఈ అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ వచ్చి రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు మాత్రం మార్కెట్ కాస్త బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ అవ్వచ్చు. దట్ ఈస్ మనం అనుకున్న న్యూ బేస్ 5000 ఫామ్ అవ్వచ్చు అని చెప్పేసి 5000. బట్ ఎనీ ఫ్రెష్ బయింగ్ రావాలంటే 51, 20, 30 బ్యాండ్ చాలా స్ట్రాంగ్ వాల్యూమ్ తోటి క్రాస్ అవ్వాలి. అయితే ఆ వాల్యూమ్స్ కూడా నేను చాలా తగ్గిపోవటం మనం చూసాం. వెరీ సెలెక్టివ్లీ సిమెంట్ షేర్స్ అనమాట, కాస్త ఆట్ ప్యాక్ అవుట్ లాగా నిన్న సిమెంట్ షేర్స్ బాగా పెరిగినాయి. అట్లా సెలెక్ట్ స్టాక్సే పెరుగుతున్నాయి అనమాట. అదర్ స్టాక్స్ బ్రాడ్ రేంజ్ చూస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా కాస్త కనిపిస్తుంది హయ్యర్ లెవెల్లో. యాక్టివిటీ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా నిన్న సబ్డ్యూడ్ కనిపించింది, మొన్న బాగున్నా కూడా. కాబట్టి నేను అనుకోవటం ఇన్వెస్టర్స్ టిల్ వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ రిజల్ట్స్ వరకు ఉంటేనే బెటర్ అని చెప్పేసి అని కూడా సజెస్ట్ చేస్తాను. ఎనీ ట్రేడింగ్ పర్పస్కి కూడా చూద్దామంటే కనుక ఇండెక్స్ లెవెల్స్ చాలా కేర్ఫుల్గా వాచ్ చేయమంటారు. ఎందుకంటే ట్రేడింగ్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ నారో ట్రేడింగ్ బ్యాండ్స్ అనమాట. ఎందుకంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. అదే కనుక హై వొలటైల్ ట్రేడింగ్ బ్యాండ్ ఉన్నప్పుడు మాత్రం ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అప్పుడు ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని కానీ ట్రేడింగ్ చేయొచ్చు. కాబట్టి కీ బ్యాండ్ ఏంటంటే ఇవాళ 5090 నిఫ్టీ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకూడదు. ఈ ఫెటాల్ బ్రేక్ అయితే కనుక ఈ సెటిల్మెంట్లో కొంచెం వీక్నెస్ జనరేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ కూడా కాస్త పెరిగే స్కోప్ కనిపిస్తుంది. బట్ అబౌవ్ 5130 క్రాస్ అయితేనే కాస్త స్ట్రెంత్ కూడా చూపిస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నా. 5130 ఇంట్రాడేలో క్రాస్ అయ్యి సస్టైన్ అయితే కనుక హాఫ్ అన్ అవర్ పైన డెఫినెట్లీ 5160 కూడా అటెంప్ట్ చేసి కాస్త ఈ డల్నెస్కి ఏదో ఉందో అది తెరదించవచ్చు మార్కెట్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఓకే అండి. సో డల్ మూమెంటమ్ లెస్ ట్రేడింగ్, దీనిలో ట్రేడర్స్ కూడా అంతగా ఆపర్చునిటీ కనపడదు. ఎప్పుడు ఏ సెక్టర్ రొటేషన్లో ఏ స్టాక్ మూవ్ అవుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. సో ఈ టైంలో ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు? ఒకటి లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్లను చూస్తే కంటిన్యూగా మార్కెట్లో ఏమాత్రం ఒక 20-30 పాయింట్ రేంజ్లో ఉంది. ఈ రోజు కూడా సేమ్ అదే ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు కొంత నిఫ్టీలో మాత్రం సెల్లింగ్ అనేది బాగా హైయర్ లెవెల్లో ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ అంతా పాజిటివ్ ఉన్న ఏషియన్ మార్కెట్స్ ఇప్పటికీ దగ్గరగా 0.5% మైనస్లోకి రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మన మార్కెట్ కూడా సింగపూర్ నిఫ్టీ కూడా ఒక -10 పాయింట్స్ దాకా ఉంది. మన మార్కెట్ కూడా ఈరోజు కొంచెం హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ వస్తుంది. ఇంకోటి నిన్న ట్రేడింగ్లో మరి ముఖ్యంగా గమనించాల్సిందంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. డిక్లైన్స్ ఎక్కువ డామినేట్ చేసేది. దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనపడుతుంది ఎఫ్ఐఎస్ నుంచి, డొమెస్టిక్ ఫండ్స్ నుంచి. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ముందే జాగ్రత్తగా ఉన్నంటే నెక్స్ట్ మనకి ఎర్నింగ్స్ ఉన్నాయి, దీని ముందే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అనుకోవడం ఏంటంటే మార్కెట్ ఇదే రేంజ్కి కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఏంటంటే 5080 ఆ లెవెల్ కానీ బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం నిఫ్టీ ఒక నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ మళ్ళీ 5000 ఆ తర్వాత 4950 లెవెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి క్లియర్గా మార్కెట్లో కొంచెం పెరగడం అనేది చాలా కష్టం కనపడుతుంది. కాబట్టి ట్రేడర్స్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని కొన్ని పర్టికులర్ సెక్టార్లో షార్ట్ సెల్ చేయమని చెప్తాను. లైక్ షుగర్ కానీ ఇటువంటి స్టాక్స్ చాలా వీక్ ఉన్నాయి. ఎవ్రీ రైజ్లో షుగర్ స్టాక్స్ని ఆల్రెడీ కూడా రికమెండ్ చేయడం జరిగింది. షుగర్ స్టాక్స్ని ఈ రోజు కూడా షుగర్ స్టాక్స్ కూడా ఎవ్రీ రైజ్లో షార్ట్ సెల్ చేయొచ్చు.